ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చలేక పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళు చెప్పిన ఏ కార్యక్రమం కూడా ఏది కరెక్ట్గా చేయలేదు. తల్లికి వందనం కానీ, రైతులకు కానీ అన్ని కార్యక్రమాల్లో ఫెయిల్యూర్ అయింది. ఈ ఫెయిల్యూర్ అయ్యి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్, ఎవరో ఒకరిపైన ఏదో ఒక కేసు లేపడం, అరెస్ట్ చేయడం, మద్యం అక్రమ కేసు. ఎక్కడన్నా కానీ గవర్నమెంట్కు ఆదాయం వస్తే కేసులు పెడతారా? గవర్నమెంట్కు ఆదాయం లేకుండా కొల్లగొట్టి ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటే కానీ కేసులు పెడతారు. లాస్ట్ ప్రభుత్వంలో గవర్నమెంట్కు మద్యం వల్ల చాలా ఆదాయం వచ్చింది. ఆదాయం వచ్చినప్పుడు ఒక కేసు సృష్టించి ఎవడో చెప్పినా ఒకటి చెప్పినా ఒకటి పెట్టేసి దాన్ని పెట్టుకొని కేసులు మంచి పెద్ద నాయకులందరినీ వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేసుకున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం. మిథున్ రెడ్డి గారిని 71 రోజు నిర్బంధించారు. ఏ ఒక్క చిన్న ఆధారం ఉన్నా వాళ్ళ దగ్గర ఉందా? ఏ ఒక్క ఆధారం లేదు. దీనివల్ల ఏంటి? వాళ్ళ కక్ష సాధింపు. మేము పలానా వ్యక్తులు టార్గెట్ చేసాము, వాళ్ళను మేము అరెస్ట్ చేసి ఇన్ని రోజులు నిర్బంధించాలి, వాళ్ళ టార్గెట్ పెట్టుకున్నారు. నిన్న కోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఎన్ని రోజులైనా రిమాండ్లో పెడతారు, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎన్ని రోజులు పెడతారు. కోర్టు కూడా అది పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ మేమేదో పూర్తిగా సూపర్ హిట్ అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ పనిచేస్తున్నారు. ఒక చిన్నది చూపిస్తున్నారు. ఏంటంటే మన పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మాకు తీర్పు ఇచ్చారని చెప్తున్నారు. నిజంగా కానీ ఎవరైనా సరే, ఏ మంత్రి అయినా సరే, ఏ కూటమి నాయకుడైనా సరే మా కోదండరామ్ దగ్గర సాక్షిగా వచ్చి మేము ఒంటిమిట్టలో కానీ పులివెందుల్లో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నెగ్గినామని రామతీర్థంలో మునిగి ప్రమాణం చేయగలుగుతారా? మీకు ఆ దమ్ము ఉందా? మీ ఆత్మసాక్షిగా మీ గుండెలపైన చేయి వేసుకొని మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఒంటిమిట్ట పులివెందుల ఎలక్షన్ నెగ్గినాము అని మీరు చెప్పగల ధైర్యం మీకుందా? మీరు పోలీసులను అడ్డ పెట్టుకొని దౌర్జన్యాలు చేసి అన్ని రూల్స్ని తొంగలకు తొక్కి ఎలక్షన్ కోడ్స్ అన్ని ఉల్లంఘించి మీరు ఎలక్షన్ చేసుకోగలిగినారు. అందరూ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు, మాకు ప్రజలు తీర్పు ఇచ్చారు. మంత్రిగా మీరు పూర్తి ఫెయిల్ అయినారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రతి సంవత్సరం 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళుగా వస్తుంది, 40,000 ఇవ్వాలి, 5,000 ఇచ్చారు. పూర్తిగా ఫెయిల్యూర్. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, అన్నీ ఫెయిల్ అయినారు. కానీ ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు గట్టిగా మాట్లాడితే, ఏదైనా 10 సార్లు గట్టిగా మాట్లాడితే అది నిజమైపోతుందనే పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. తప్పకుండా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. తొందరలో తగిన బుద్ధి చెప్తారు. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న డిజిటల్ QR కోడ్ రిలీజ్ చేశారు. ఎందుకంటే ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా, ప్రతి కార్యకర్తకు అండగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ యాప్ మొన్న రిలీజ్ చేశారు. డిజిటల్ యాప్ ఏంటంటే ఎవరికైనా సరే, ప్రభుత్వ పరంగా అయినా సరే, కూటమి నాయకుల వలన అయినా సరే, ఎటువంటి ఇబ్బంది జరిగినా, ఎటువంటి దౌర్జన్యం చేసినా, ఎటువంటి ఆస్థినతం కలిగించినా మీరు ఆ QR కోడ్ డౌన్లోడ్ చేసుకొని యాప్ను ఓపెన్ చేసి ఈ సమస్యను, దాంట్లోని ఫోటోలను అన్నీ దానిలోకి అప్లోడ్ చేస్తే వెంటనే దానికి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళి పూర్తిగా దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటారు. తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి చేయాల్సిన ఒక సపరేట్ టీం వేసి ఆ వ్యక్తికి న్యాయం చేసే విధంగా రూపొందించారు. కావున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా, ఈయన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు ఏంటి, వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి. ఈరోజు పూర్తిగా ఒక 10 మందిలో ఎవరిని అడిగినా 8 మంది ఏం చేయలేదని రాష్ట్ర ఎక్కడ చెప్పినా చెప్తున్నారు. అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయింది. కాదంటే కొంచెం డబ్బాలు కొట్టుకుంటా మేము చేసినామని మాట్లాడుతున్నారు. ఏంటంటే అధికారం అంటే ఏదో పెద్దగా మేము ఏమైనా చేయగలుగుతామనే ఒక మొండిగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ మనసాక్షికి కూడా తెలుసు వాళ్ళు ఏమి చేయలేదని. వాళ్ళు గుండెలపైన చేసుకొని వాళ్ళకి తెలుసు మనం చెప్పింది ఏంది, చేసింది ఏందని. ప్రజలకు ముందు ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి, ఇప్పుడు మనం చేసింది ఏంటి. కావున ఒకసారి
రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుకుంటున్నాను.